ముందుగా మనం మా హైదరాబాద్ రిపోర్టర్ హరీష్ గారికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే గాంధీ భవన్లో కొనసాగుతుంది టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రధానంగా ఏసీసీ ఇన్ఛార్జ్ కొత్తగా నియమితున్నటువంటి దీపాదాస్ మున్షి మొదటిసారిగా హాజరైనటువంటి పరిస్థితి. ఇక పూర్తి స్థాయిలో మంత్రివర్గంతో కూడా టీడీపీ సంబంధించి గతంలో ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మొదటిసారి హాజరైనటువంటి సమావేశంగా చెప్పుకోవచ్చు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నామినేటెడ్ పదవులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇంతవరకు జరిగినటువంటి సమావేశం పూర్తి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో, తర్వాత ఎంతవరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది, పూర్తి అప్డేట్స్ అందిస్తారు. హరీష్ చెప్పండి. సో ఇంతవరకు పూర్తి స్థాయిలో జరిగినటువంటి సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. దీనికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తన బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా, అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సమావేశం జరుగుతున్నది కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి సంబంధించి 220 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, అలాగే ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, పార్లమెంటు ఎన్నికలకు సన్నిద్ధం కావడం, ఇంకా మరోవైపు ఏదైతే అధికారాలకు సంబంధించిన ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదైతే నామినేటెడ్కి సంబంధించిన పదవులు కావచ్చు, ఎమ్మెల్సీకి సంబంధించిన ఆ సీట్ల కేటాయింపు కావచ్చు, వీటి ప్రధానంగా ఈ అంశాలపైన చర్చ జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక నెల రోజులు, అంటే 25 రోజులు అవుతున్న సందర్భంగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఇప్పుడు 2 గ్యారెంటీలను ఇప్పటికీ అమలు పరిచింది. దాంట్లో ఏదైతే అప్గ్రేడ్ చేస్తూ ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల బీమాను కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇక్కడ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతున్న క్రమం కావచ్చు. ఇప్పుడు ప్రజాపాలన గ్రామ సభలు కావచ్చు, సదస్సు వేదికలుగా మరో 6 గ్యారెంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, ఇంకా దాని ఇంప్లిమెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు ప్రకటించిన దానికి భవిష్యత్తులో ఎలాగా వెళ్ళాలి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మరోవైపు కోట ఎమ్మెల్సీ సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పటికే ఏఐసీసీకి సంబంధించి ప్రతిపాదనలు పంపడం జరిగింది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్లు కేటాయింపు దక్కని వారు టికెట్లు దక్కని వారు కూడా వాళ్ళకు ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, నామినేటెడ్ కోటా కింద ఎమ్మెల్సీలు ఇస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు, వాళ్ళ వివరాలను కూడా ఏఐసీసీకి పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఎవరికి ఇప్పుడు ఆ పదవులను కట్టబెట్టే అవకాశం ఉన్న దానిపైన కూడా పూర్తిగా ఏఐసీసీ ప్రతిపాదనలు పంపారు కాబట్టి దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఇంకా మరోవైపు కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఎవరికి ఎమ్మెల్సీలు కేటాయించాల అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ఇంకా ఇప్పుడు పదవులు కట్టబెడితే ఇంకా అసంతృప్తులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగానే కొంత బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టార్గెట్ 15గా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఖచ్చితంగా 15 స్థానాలను గెలవబోతున్న దానికి సంబంధించి వ్యూహరచన కావచ్చు, కార్యాచరణ రచన కావచ్చు, పూర్తిగా ఈరోజు ఈ సమావేశంలో ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి దిశానిర్దేశం చేయనున్నారు. రాజశేఖర్. ఎస్ ప్రధానంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి గతంలో మీరు అన్నట్లు చాలామంది అసంతృప్తిలో ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఎమ్మెల్యే సీటు రాకపోయినా తర్వాత పదవి వస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆస్తి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికలకి దీనికి సంబంధించి ఒకేసారి చర్చించడం ఏంటంటే పూర్తి స్థాయి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి డివైడ్ చేసే ఫ్యాక్టరీలోనే ఒకేసారి చర్చించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు మనం. అంటే ఖచ్చితంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అయితే సంక్రాంతి కంటే ముందే, అంటే పండుగ కంటే ముందే ఈ నామినేటెడ్ సంబంధించిన పదవులను కేటాయిస్తాం అన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. దానికి సంబంధించి ఎంతమంది, అంటే 60 సంబంధించిన నామినేటెడ్ పదవులు కావచ్చు, వాటన్నిటిని ఒకటేసారి ప్రకటిస్తారా లేదా ముందుగా ఒక 10-15 నామినేటెడ్, అంటే ముఖ్య కార్పొరేషన్ సంబంధించిన పదవులు కావచ్చు, వీటి ముందుగా ప్రకటించే అవకాశం ఉంటుందా, ఎట్లా ఉంటుందనే పైన కూడా ఈరోజు
ఈ సమావేశంలో చర్చకు వస్తాయి. వీటన్నిటిని కూడా దీనికి సంబంధించి రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఏఐసిసి కీలక సమావేశం జరుగుతుంది. అక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అక్కడ వ్యూహాలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, దానికి సంబంధించిన రాహుల్ గాంధీ న్యాయ యాత్ర పేరుతో మరోమారు జోడో యాత్ర కొనసాగిస్తున్న క్రమం కావచ్చు. రేపు దీనిపైన కూడా పీసీసీలు అలాగే ఎల్పీ నేతల సమావేశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఇక్కడ చర్చించిన అంశాలన్నింటినీ కూడా రేపు ముఖ్య నేతలకు తెలిపే అవకాశం ఉంటుంది. అంటే నామినేటెడ్ సంబంధించి పదవులకు సంబంధించి గతంలో చెప్పిన విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసే వాళ్ళకు ఖచ్చితంగా సముచిత న్యాయం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవులు కల్పిస్తాం. అసెంబ్లీలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాన్ రూమ్ వేదికగా కావచ్చు, గాంధీ భవన్ వేదికగా కావచ్చు, క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది. ఇక మరోవైపు టికెట్లు ఆశించి భంగపడ్డ వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉన్నది. ఇక మరోవైపు కొంతమంది కీలక నేతలు ఇప్పుడు ఎమ్మెల్సీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ క్రియాశీలంగా పనిచేసి ఓటమి పాలైన వారికి సంబంధించి కూడా కొంతమందికి నామినేటెడ్ సంబంధించిన పోస్టులు పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఎంపీ స్థానాలకు సంబంధించి స్థానాలు అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కావచ్చు, దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అక్కడ గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మరోసారి ఆ సర్వే ఆధారంగా కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇక డీసీసీ అధ్యక్షులకు సంబంధించి అంటే ముఖ్యంగా ముగ్గురు డీసీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మెదక్ అలాగే మల్కాజ్గిరి ఆదిలాబాద్ సంబంధించి డీసీసీ పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే అక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్న నేత కావచ్చు ఆదిలాబాద్కి సంబంధించి సాజిద్ ఖాన్ గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడారు అన్నట్టుగా కూడా క్రమశిక్షణ కమిటీ ఆయన పైన వేటు వేసింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు పదవి ఖాళీగా ఉన్నది కాబట్టి దాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మెదక్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిన క్రమం కావచ్చు, మల్కాజ్గిరికి సంబంధించి ఇతర పార్టీలకు వెళ్ళిన నేపథ్యం కావచ్చు. అంటే ఈ మూడు ఏదైతే డీసీసీ అధ్యక్షులు ఉన్నాయో వాటి భర్తీతో పాటు మండల కమిటీలను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది కాబట్టి మండల కమిటీలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, యూత్కి దీనికి అవకాశం ఇచ్చే అంటే యువతను దీనికి మండల కమిటీలో చోటు కల్పించే విధంగా మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి మొత్తంగా డీసీసీ అధ్యక్షులు మండల కమిటీలు ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సన్నిద్ధం కావచ్చు వీటన్నిటి అంశాలపైన చర్చ జరుగుతుంది. ఇక మరి కాసేపట్లో దీనిపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశానంతరం కూడా మీడియా బ్రీఫింగ్ ఉండే అవకాశం ఉంది. అవి తీసుకునే నిర్ణయాలు కావచ్చు వాటన్నిటిని కూడా మీడియాకు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రాశి ఇంకోటి అంటే గతంలో మొదటి క్యాబినెట్లో ఏదైతే కొంతమందికి మాత్రమే శాఖలు కేటాయించారు మంత్రి పదవులకు సంబంధించి కొన్ని ఇద్దరు ముగ్గురికి ఒకే 2-3 శాఖలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. సో ఈసారి వాటిలో ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్న ఆశావాహాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఉన్న సీనియర్లు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఈ మధ్య గెలిచినటువంటి వారు కూడా చాలా మంది ఆశావాహాలు ఉన్నారు. సో అలాంటిది ఏమైనా చర్చకొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు మంత్రివర్గం సంబంధించి కూడా ఇప్పుడు 10 మంది మంత్రివర్గ కూర్పు జరిగిన నేపథ్యం కావచ్చు, ఇంకా మంత్రివర్గం సంబంధించి ఇతర శాఖలు కేటాయించే అంశం ఉన్నది కాబట్టి ఇక మంత్రివర్గానికి సంబంధించి ఢిల్లీ అంటే అధిష్టానానికి సంబంధించి కూడా ఏదైతే చర్చలు జరిపిన తర్వాతనే మంత్రివర్గం సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు అంటే ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల సన్నిధ కావచ్చు తూర్పు సంబంధించిన తెలంగాణలో కొంతమేర ఏదైతే పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమేర అక్కడ ఆశించిన అన్నట్టుగా కూడా పార్టీకి గెలవలేకపోయింది కాబట్టి అట్లాంటి నియోజకవర్గాలు ఇక్కడ ఏదైతే హైదరాబాద్కి సంబంధించి కూడా ఇక్కడ పార్టీ ప్రాబల్యం చూపలేకపోయింది కావచ్చు. ఇంకా ఇతర నియోజకవర్గాలకు సంబంధించి 3వ ప్లేస్కి ఏదైతే పరిమితమైందో అట్లాంటి నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో అక్కడ పార్టీని బలోపేతం కావచ్చు, క్యాడర్ని బలోపేతం కావచ్చు. ఇప్పుడు ఎంపీ ఏదైతే అభ్యర్థికి సంబంధించి అక్కడ తీసుకురావాల్సిన కార్యాచరణ కావచ్చు పూర్తిగా ఇప్పుడు నేతలకు వివరిస్తారో అక్కడ ఈ పూర్తి ఎంపీ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఆ నియోజకవర్గాలు పార్టీ బలోపేతంతో పాటుగా ఎంపీ అభ్యర్థిని గెలిచే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తారు కాబట్టి దీనికి సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పుడు దిశానిర్దేశం జరుగుతుంది. ఇక్కడ నామినేటెడ్కి సంబంధించిన పదవులపైన కూడా దిశానిర్దేశం జరుగుతుంది. వీటన్నిటిని నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఏఐసిసి పేర్లను అప్పచెప్పారు కాబట్టి ఏఐసిసి నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు సంక్రాంతి కంటే ముందే ఈ నామినేటెడ్ పదవులు ప్రకటిస్తారు. దాని తర్వాత ఏదైతే మండల కమిటీలను కూడా ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. అలాంటిపైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎంపీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేయాలి. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు తీసుకొచ్చారు కాబట్టి వీటన్నిటిని ప్రజాక్షేత్రంలో వివరించాలి. బీజేపీ బీఆర్ఎస్
ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఆ పథకాల ఇంప్లిమెంటేషన్లో జరిగిన వైఫల్యాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించేందుకు ఇప్పుడు మండల కమిటీలను వేస్తే దాన్ని యూత్కి అప్పజెప్పిస్తే ఇక పార్టీకి సంబంధించిన ఎప్పుడైతే కొనసాగుతుందో ఆ గ్రాఫ్, ఆ జోష్ కావచ్చు, ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా వేగం పెరుగుతుంది. ఆ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిపైన సమాలోచన జరుపుతున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పుడు నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మరికొన్ని అంటే రేపు లేదా ఎల్లుండి నుంచి కార్యాచరణ ఎంపీకి సంబంధించిన టార్గెట్ 15 కార్యాచరణ మొదలు కాబోతుందని చెప్పొచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.